ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ జరగని ఒక ఘటన ఏప్రిల్ 13న చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో అత్యంత అరుదైన హ్యాట్రిక్ రన్అవుట్స్ నమోదయ్యాయి. ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదిస్తూ ఢిల్లీ వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లను రన్అవుట్ల రూపంలో కోల్పోయింది. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్లో వరుసగా 3 బంతుల్లో 3 రన్అవుట్లు కావడం ఇదే మొదటిసారి. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. లీగ్ ఆరంభ సీజన్లో ఓసారి ఒకే ఓవర్లో 3 రన్అవుట్లు నమోదైనా అవి వరుస బంతుల్లో జరగలేదు. నాడు పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ లక్ష్యాన్ని ఛేదిస్తూ చివరి ఓవర్లో 2, 4, 6 బంతులకు 3 వికెట్లు రన్అవుట్ల రూపంలో కోల్పోయింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఒకే ఓవర్లో అందులోని వరుసగా 3 బంతుల్లో రన్అవుట్లు నమోదయ్యాయి. నిన్నటి మ్యాచ్లో ముంబై నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ ఢిల్లీ 19వ ఓవర్ చివరి 3 బంతులకు వరుసగా అశుతోష్ శర్మ 17, కుల్దీప్ యాదవ్ 1, మహేష్ శర్మ 0తో వికెట్లను రన్అవుట్ల రూపంలో కోల్పోయింది. కరుణ్ నాయర్ 40 బంతుల్లో 89, 12 ఫోర్లు 5 సిక్సర్లతో విధ్వంసం సృష్టించి గెలుపుకు పటిష్ట పునాది వేసిన చివర్లో హ్యాట్రిక్ వికెట్లు కోల్పోయి ఢిల్లీ పరాజయాన్ని కొని తెచ్చుకుంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో ముంబై ఢిల్లీపై 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ప్రస్తుత సీజన్లో ఢిల్లీకి ఇదే తొలి ఓటమి. అనవసరమైన పరుగుల కోసం ప్రయత్నించి ఢిల్లీ గెలుపు గుర్రాన్ని దిగింది. పరుగుల వేటలో ఒత్తిడికి లోనై రన్అవుట్ అయింది. ఈ మ్యాచ్లో టాస్ వాడి తోలుతో బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ 59, ర్యాన్ రికెల్టన్ 41, సూర్యకుమార్ యాదవ్ 40, నమన్దీర్ 38 రాణించగా రోహిత్ శర్మ 18 మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలా 2 వికెట్లు తీయగా ముఖేష్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం ఛేదనలో ఢిల్లీ తొలి బంతికి జేక్ ఫ్రాజర్ 0తో వికెట్ కోల్పోయిన అభిషేక్ పోరెల్ 33, కరుణ్ నాయర్ 40 బంతులు 89, 12 ఫోర్లు 5 సిక్సర్లు అద్భుతంగా ఆడి గెలుపుకు పటిష్ట పునాది వేశారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ అవుట్ కావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముంబై బౌలర్లు పుంజుకున్నారు. కొత్త బంతితో కర్ణ శర్మ 4 ఓవర్లకి 36 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీయగా మిచెల్ సాట్నర్ 4 ఓవర్లకి 43 రన్స్ ఇచ్చి 2 వికెట్లతో మాయ చేశాడు. 58 పరుగుల వ్యవధిలో ఢిల్లీ చివరి 8 వికెట్లు కోల్పోయింది. ఈ గెలుపుతో ముంబై 9వ స్థానం నుంచి 7వ స్థానానికి ఎగబాకగా సీజన్లో తొలి ఓటమి చావు చూసిన ఢిల్లీ టాప్ ప్లేస్ నుండి 2వ స్థానానికి పడిపోయింది.